నమస్కారం. రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య, హస్తరేఖ, రత్నశాస్త్ర, రుద్రాక్ష నిపుణులు, రుద్రాక్ష ఎక్స్పర్ట్ శ్రీమతి రాజసుధ ఎంకామ్ ఎంఏ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ లైవ్ లో సిద్దంగా ఉన్నారు. మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలుసుకోవడానికి స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేసి వారితో నేరుగా మాట్లాడండి. నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటనలో చేసే రోజులు మినహా మిగిలిన అన్ని రోజులు కూడా హైదరాబాద్ లో అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం అండి. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నరేష్ అండి. నరేష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. సమస్య ఏంటో రాజసుధ గారికి వివరంగా తెలియజేయండి. నా పేర్లు ఏమన్నా న్యూమరాలజీ కరెక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. నరేష్ గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వట్లేదు, మరి పేర్లు ఎలా కరెక్ట్ చేయమంటారు? మీరు స్వయంగా వస్తే హ్యాండ్ చూస్తాం కదా. ఏమండి? అదే మరి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదండి. కరెక్ట్ గా లేనప్పుడు హ్యాండ్ చూసుకొని పేరు కరెక్షన్ చేసుకోవాలి. ఓకే, స్వయంగా సంప్రదించండి. మ్యారేజ్ డేట్, పిల్లల డేట్స్ కూడా తీసుకురండి. చక్కగా నేమ్ కరెక్షన్ ఇద్దామండి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ అండి. నమస్కారం, మీ పేరు? నా పేరు కాశీ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. వారి పేరు? మా అబ్బాయి పేరు వెంకట కృష్ణ కుమార్. వెంకట కృష్ణ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17 జూలై 1984 అండి. 1984. రుద్రాక్ష ఎక్స్పర్ట్ రాజసుధ గారితో మాట్లాడే సమస్య ఏంటో తెలియచేయండి వారికి. చెప్పండి, అబ్బాయి సమస్య ఏంటండి? మా అబ్బాయి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం. మ్యారేజ్ ఎప్పుడు అవుతుందండి? మా అబ్బాయి పుట్టి దోషం అంటున్నారు, దానికి ఏమన్నా పరిష్కారం చెప్తారేమో. ఖచ్చితంగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. కుజదోషానికి చక్కగా అబ్బాయికి ఒక త్రిముఖి రుద్రాక్ష ఒకటి వేయండి. మరి పూజలు ఏమైనా చేయించారా? మామూలుగా అభిషేకాలు చేస్తున్నామండి. అభిషేకాలు చేయించండి. అలాగే కుజ శాంతి, కుజుడికి జపము, శాంతి, అలాగే రాహుకి కేతుకి కూడా జపాలు చేసి శాంతి చేయించండి. సో ఏవైతే పరిహారాలు ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా చేపిస్తే తప్పించి ఇలాంటి అడ్డులు తొలగడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి మీరు క్షుణ్ణంగా ఒకసారి కుజుడికి జపం చేసి శాంతి చేయించండి. ఒక్క త్రిముఖి రుద్రాక్ష అబ్బాయికి వేయండి. ఆల్మోస్ట్ ఆల్ మ్యారేజ్ సమయం కూడా దగ్గర పడిపోయిందండి. 31-32 ఇయర్స్ మధ్యలో వివాహ యోగాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి ఆ విషయంగా మీరు కేర్ తీసుకోండి. ఒక త్రిముఖి రుద్రాక్ష వేయండి అబ్బాయికి. ఆల్ ది బెస్ట్. జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఎంతో మందికి జాతక పరిశీలన చేసి తగిన పరిష్కార మార్గాలు చెప్తున్నారు కదా. అందరి జీవితం ఒకేలా ఉండదు. కొంతమందికి మంచి ఉంటే కొంతమందికి చెడు జరిగే రోజులు కూడా ఉంటుంటాయి కదా. మరి జ్యోతిష్య శాస్త్ర రీత్యా జాతక పరిశీలన చేసేటప్పుడు ఎక్కువగా మంచి విషయాలే చెప్పాలా, నెగిటివ్ విషయాలు ఏమైనా ఉంటే అవి కూడా చెప్పొచ్చు? అసలు పాజిటివా నెగిటివ్ ఎక్కువగా ఏది చెప్పాలంటారు? పాజిటివ్ నెగిటివ్ కాదండి, వాస్తవం చెప్పాలి. జ్యోతిష శాస్త్రంలో వాస్తవం మాట్లాడి వాళ్ళకి అంటే గ్రహస్థితులు ఖచ్చితంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ, వాస్తవం చెప్తూ, మనోధైర్యాన్ని ఇస్తూ ముందుకెళ్ళినట్టయితే, ఎందుకంటే అన్ని పాజిటివ్ చెప్పినా కూడా ఇబ్బంది, అన్ని నెగిటివ్ చెప్పినా ఇబ్బంది. వాస్తవ పరిస్థితిని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ, ఎందులో వెళ్ళాలి, ఏ ఫీల్డ్ లో వెళ్ళాలి చక్కగా గైడెన్స్ ఇస్తూ, ఒక జ్యోతిష్కులు సొసైటీలో మంచి చెప్పాలంటే ఒక రకంగా మనోధైర్యం ఇచ్చే వాళ్ళగా జ్యోతిష్కులు ఉంటారండి ఈ సొసైటీలో. ఇలా మనోధైర్యాన్ని ఇస్తూ చక్కగా గైడెన్స్ ఇస్తే వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితం గురించి ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నన్ను నిన్నే ఒక వ్యక్తి కలిశారు. ఆయన సడన్ గా ఎగ్జైట్మెంట్ గా నా దగ్గరకు వచ్చి, అరే మిమ్మల్ని నేను 5 years బ్యాక్ కలిశాను, మీరు నాకు కొన్ని గైడెన్స్ ఇచ్చారు, నేను ఇచ్చినట్టు కూడా మర్చిపోయానండి. సో నా లైఫ్ గురించి కొంత గైడెన్స్ ఇచ్చారు. సడన్ గా మిమ్మల్ని టీవీలో చూసి మళ్ళీ చాలా ఆనందం కలిగింది. వెంటనే మీ నెంబర్ నోట్ చేసుకుని, అంటే మీ దగ్గర గైడెన్స్ తీసుకున్న తర్వాత ఆ నెంబర్ రిఫరెన్స్ పోయింది, చాన్నాళ్ళ నెంబర్ వెతికాను కనిపించలేదు, మరి సడన్ గా టీవీలో కనిపించేసరి రాజసుధ గారు టీవీలో కనిపిస్తున్నారని చక్కగా నెంబర్ ఎక్కించుకొని సడన్ గా ఆయన వచ్చేసారు ఆఫీస్ కి. వచ్చేసి అతను నేను చెప్పిన విషయాలన్నీ నాకే చెప్తా ఉంటే అసలు నేను ఇంత ధైర్యం ఇచ్చానా అన్నది కూడా నాకు అసలు సడన్ గా అర్థం కాలేదు. మీరు ఈ జాబ్ లో వెళ్ళండి, మీరు ఇలా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోండి, మనీ ఖర్చు విషయంలో మీరు ఇలాంటివి చాలా చేయండి అని ఆయన చాలా నాకు కంటిన్యూస్ గా చెప్పేస్తున్నారు. అవన్నీ విన్న తర్వాత ఓకే, నేను ఆ టైంలో అంత మనోధైర్యాన్ని ఇచ్చి ఉంటానని నాకు అర్థమైంది. సో మనకు తెలియకుండానే ఎంతో మనోధైర్యాన్ని ఇస్తూ ఉంటాము. అలాగే ఆయన నా జీవితంలో నేను ఏమైనా సాధిస్తానా అంటే ఖచ్చితంగా అన్ని యోగాలు ఉన్నాయి, మీరు అన్ని సాధిస్తారని నేను చెప్పడం జరిగింది. అప్పటికే ఆయనకి జాబ్ లేదు, ఇప్పుడు ఇల్లు, చక్కగా జాబు, పెళ్లి అన్ని అయ్యి హ్యాపీగా ఉన్నారు. అదే విషయాన్ని ఆయన నాకు చెప్తూ మంచి గిఫ్ట్ ఇచ్చారండి.
చాలా సంతోషం అండి. చాలా సో కాబట్టి ఇలాంటి విషయాలు సొసైటీలో మనోధైర్యాన్ని ఇస్తూ ముందుకెళ్లేటట్టు చేస్తాయి. కాబట్టి జ్యోతిష్యంలో పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, వాస్తవం మాట్లాడాలి. ఓకే, జాతక పరిశీలన చేసిన తర్వాత ఆ వ్యక్తి జీవితం ఎలా ఉన్నదో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వాళ్ళు వాళ్ళ జీవితం గురించి కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు. అర్థమైందండి. మరి జాతక పరిశీలన, రుద్రాక్ష ధారణ, రత్నధారణ, న్యూమరాలజీ ప్రకారం పేర్లో కరెక్షన్ చేసుకోవాలనుకునే వారు రాజసుధ గారిని నేరుగా సంప్రదించవచ్చు. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మొబైల్ అపాయింట్మెంట్ అందుబాటులో ఉన్నాయి. పోస్టల్ ద్వారా అంటే వీపీపీ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. రాజసుధ గారు, మరి రుద్రాక్ష జ్యోతిషం ఆఫర్ ప్యాక్ ని అందరికీ అందిస్తున్నారు. బాగుంది, ఎంతో మంది తీసుకుని సద్వినియోగపరచుకోవడం చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు కదా. అసలు ఇది ఎవరి కోసం మీరు రూపొందించారు? అంటే ఎవరెవరికి ఈ ప్యాక్ అవసరం అవుతుందంటారు? సో జనరల్ గా ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కోలేని వాళ్ళు ఏదో ఒక రుద్రాక్ష దైవిక శక్తి వాళ్ళకి అందాలన్న ఉద్దేశంతో ప్యాక్ ని డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని దోషాలతో వస్తుంటారు, కుజదోషము, కాలసర్ప దోషం, ఇలాంటి వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళ జాతక ప్రకారం రుద్రాక్షలు వేసుకుంటే బాగుంటుందండి. అంటే అలాంటి దోషాలకి ఈ ప్యాక్ లో అన్నది మనము 100% ఫుల్ఫిల్ చేయలేము. సో ఈ ప్యాక్ ఎవరికి అంటే అసలు రుద్రాక్ష ధారణ చేయలేదు, ఇంతవరకు చేయలేని వాళ్ళకి, ప్లస్ ఆ రుద్రాక్ష ధారణ యొక్క ఆవశ్యకత తెలుసుకోవడానికి, కుటుంబంలో అంటే అంత పెట్టి ఎఫెక్ట్ చేసి కొనలేని వాళ్ళకి, లో బడ్జెట్ లో ఉన్న వాళ్ళకి ఈ ప్యాక్ అండి. కాబట్టి ఈ ప్యాక్ ఒక రకంగా అందరికీ రుద్రాక్ష చేరాలనే సదుద్దేశంతో రూపొందించడం జరిగింది. ఇప్పుడు కొరియర్ సర్వీస్ ఉంది, వీపీపీ సదుపాయం కూడా ఉంది. ఈ ప్యాక్ అందరూ పొందొచ్చు. ముఖ్యంగా అనేక దైవిక వస్తువుల్ని చాలా మంది పొందాలనే ఉద్దేశంతో ప్యాక్ తీసుకుంటూ ఉన్నారు. అందరూ తీసుకోవచ్చండి, అందరినీ ప్యాక్ చేరుతుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రత్యేకించి దోషాలు ఉన్న వాళ్ళు మాత్రం ఒక జాతక పరిశీలన చేసుకుని, ఇప్పుడు మ్యారేజ్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు, లేకపోతే సంతానం లేకుండా సఫర్ అవుతున్నారు, మరి ఈ ప్యాక్ లో వాళ్ళకైతే ద్విముఖి భద్రాక్ష ఇస్తున్నాము. దాంతో పాటు కూడా ఇంకా అదనపు శక్తి అంటే వాళ్ళ జాతక ప్రకారం కాంబినేషన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇది గమనించాలి. ప్యాక్ ఒక రకమైన దైవిక సంపద ఇస్తూ అందరినీ రుద్రాక్ష చేరాలనే సదుద్దేశంతో కుటుంబం అందరికీ ఉపయోగపడేలా ఇస్తున్నామండి. పర్సనల్ అప్లికేషన్ కాదు. కాబట్టి ప్రత్యేక సమస్యలు ఎవరైనా ఉన్నవాళ్లు వాళ్ళ జాతకాన్ని పరిశీలన చేసుకుని రుద్రాక్ష ధారణ చేస్తే బాగుంటుంది. మరి ఈ ప్యాక్ లో ముఖ్యంగా ఏకముఖి నుంచి సప్తముఖి రుద్రాక్షల్లో ఏకముఖి ఫ్రేమ్ వేసి ఇవ్వటం జరుగుతుందండి. ఇలా వెండి ఫ్రేమ్ తో ఇవ్వటం జరుగుతోంది. సో మీరు ఇది గమనించాలి అందరికీ, ఎందుకంటే ఫ్రేమ్ బయట వేసుకోవాలంటే చాలా ఖరీదు ఉంది. కాబట్టి నేనే ఈ ఫ్రేమ్ ని ఇలా వేసి ఏకముఖిని ఇవ్వటం జరుగుతోంది. ముఖ్యంగా ఈ ఫ్రేమ్ ని మీరు గమనించండి. అలాగే ఇందులో మరకత గణపతి చాలా విశిష్టమైనదండి. మరకత గణపతి ఈ వీధి పోట్లు నివారించడానికి, అలాగే బిజినెస్ అబ్స్ట్రక్షన్స్ తగ్గడానికి మరకత గణపతి చాలా వరకు యూజ్ అవుతోందండి అందరికి. ఈ 11 గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఈ ప్యాక్ లో, ఇదొక గిఫ్ట్ ఐటమ్. అలాగే ముఖ్యంగా చెప్పుకోదగ్గదైతే దక్షిణావృత శంఖ్ అండి. చాలా మంది అప్రిషియేట్ చేశారు ఈ దక్షిణావృత శంఖు. నేను నిజంగా ఇస్తున్నాను, ఎందుకంటే దీనిలో స్ఫటిక శివలింగం కూడా ఉంది. ఈ స్ఫటిక శివలింగం స్ఫటిక శ్రీ చక్రానికి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు దీంతో. మరి ఆడవాళ్ళకి ఇష్టమైంది ఈ స్ఫటిక శ్రీ చక్రాన్ని కూడా మళ్ళీ షోలో చూద్దాము. స్ఫటిక శ్రీ చక్రం అండి. సో అలాగే పాకెట్ పిరమిడ్, 108 రుద్రాక్షమాల, ఇలా చాలా ఐటమ్స్, ముఖ్యంగా వాటర్ థెరపీ బీడు, గోమతి డాలర్, ఇలా అనేక దైవిక వస్తువులు ఉన్నాయి. 11 గిఫ్ట్ ఐటమ్స్ తో ఈ రుద్రాక్ష జ్యోతిష్యం స్పెషల్ ఆఫర్ ప్యాక్ డిజైన్ చేయబడింది. మరి ఈ ప్యాక్ ఎవరికి, అందరూ పొందొచ్చు ఈ ప్యాక్ ని. కానీ ఎవరైతే కుటుంబంలో అన్ని అవసరాలని తీరుస్తూ ఉంది, బట్ స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ప్రత్యేకించి జాతక పరిశీలన చేసుకుని రుద్రాక్ష ధారణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు. మరి ఇందులో ఉన్న రుద్రాక్షలు ధారణ చేయడం ద్వారా కొంతవరకు దైవశక్తి పొందే అవకాశం ఉంటుంది. మరి ఈ ప్యాక్ తెప్పించుకోవడానికి వీపీపీ సదుపాయం ఉంది, అలాగే కొరియర్ సదుపాయం కూడా అందుబాటులో ఉందండి. దూర ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఈ ప్యాక్ ని తెప్పించుకోవచ్చు. ఓకే అండి. మరి రాజసుధ గారు చెప్పింది విన్నారు కదా, ప్యాక్ సంబంధించిన వివరాలన్నీ కూడా వారి స్వయంగా తెలియజేశారు కదా. మరి మీరు కూడా ప్యాక్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. అందరి అవసరాలను తీర్చే విధంగా ప్యాక్ ని రూపొందించారు. దూర ప్రాంతాల వారికి పోస్టల్ ద్వారా పంపిస్తున్నారు, అంటే కొరియర్ ద్వారా. అలాగే వీపీపీ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? కృష్ణవేణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. ఓకే, వారి పేరు చెప్పండి. అయితే విజయ్ కుమార్. విజయ్ కుమార్, డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి, కొంచెం ఫాస్ట్ గా మాట్లాడండి. 24/9/86. 24/9/1986. రుద్రాక్ష ఎక్స్పర్ట్ రాజసుధ గారితో మాట్లాడి సమస్య ఏంటో తెలియచేయండి. చెప్పండి అమ్మా. కృష్ణవేణి గారు, అబ్బాయి సమస్య యాక్టివ్ గా మాట్లాడాలి. లైవ్ కలిసింది మీకు. మా బాబు ఫ్యూచర్ అలా ఉంటదండి, జాబ్ సర్దుగా వస్తుందా రాదా? ఓకే, చక్కటి డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టాడు. ఫ్యూచర్ ఆల్రెడీ అనుకూలంగా ఉంది. ఇంకేం అడగాలనుకుంటున్నారు?
అదే జాబ్ చిన్నదే చేస్తున్నాడండి, ఇంకా పెద్దదైనా వస్తుందా రాదా ఏంటని. చక్కగా వస్తుందండి. లైఫ్ గురించి ఇంత ఆందోళన ఎందుకు? ఆయన ఏజ్ ఇంకా 27 years కదా. భవిష్యత్తు చాలా డేట్ ఆఫ్ బర్త్ పవర్ఫుల్ అని చెప్పేస్తాను కదా మీకు. ఆందోళన అస్సలు పడద్దు. సో చాలా మంది తల్లులు ఇలాగే ఆందోళన పడిపోతున్నారండి. అసలు మంచి జాబ్ వస్తుందా లేదా, పెద్ద జాబ్ వస్తుందా లేదా క్వశ్చన్స్ వేసేస్తున్నారు. సో ఏజ్ తక్కువే ఉంటుంది కదండి. చక్కగా మంచి అవకాశాలు మార్కెట్ లో ఉంటాయి. సో అవకాశాన్ని తన అందిపుచ్చుకొని ముందుకెళ్లే మనస్తత్వం ఆయనలో కనిపిస్తోంది. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూడగానే ఆ పవర్ మాకు అర్థమైపోతుంది. కాబట్టి ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా తను చక్కగా సద్వినియోగం చేసుకుంటాడు, భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకుంటాడు. ఎందుకంటే మంచి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్. నేను ఇలా టక్టకా చెప్పేస్తున్నానని మీకు అనుమానం రావచ్చు. ఒక డేట్ ఆఫ్ బర్త్ చూడగానే న్యూమరాలజీ ఆస్ట్రాలజీ కాంబినేషన్స్ మాకు చాలా అర్థం అవుతాయండి. సో మనోధైర్యాన్ని ఇస్తూ చక్కగా డేట్ ఆఫ్ బర్త్ పవర్ మీకు వివరిస్తున్నాను. అబ్బాయి భవిష్యత్తు చాలా బాగుంటుంది, ఆందోళన చెందకండి. ఆల్ ది బెస్ట్. రాజసుధ గారు, మరి ప్రతి ఒక్కరు డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి ఇలా వెంటనే చెప్పేస్తూ ఉంటారు కదా, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లక్షణాలు చెప్తూ ఉంటారు, బాగుంది. మరి అలాగే న్యూమరాలజీ ప్రకారం వైబ్రేషన్ అనేది కూడా అవసరమేనంటారా? మరి ప్రతి ఒక్కరి జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పండి. సో జీవితానికి ఆస్ట్రాలజీ ప్రకారం ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ చూడగానే 24 సెప్టెంబర్ 86 ఒక పవర్ కనిపించింది. దానిలో ఇలాంటి పవర్స్ తెలుసుకుంటూ చెప్తూనే జనాలకి న్యూమరాలజీ ప్రకారం కూడా పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఇవ్వటం వల్ల, నేమ్ కరెక్షన్స్ ఇవ్వటం వల్ల కూడా వాళ్ళ జీవితంలో అవాంతరాలు లేకుండా ముందుకెళ్తారు. మరి జీవితంలో పేరు చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది కదండి. అలాంటి పేరు అంటే ముందు పేరు వచ్చింది అంటారు కదా, అందుకని పేరుకి అంత ప్రాధాన్యత ఉంది. చక్కగా న్యూమరాలజీ ప్రకారం పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వడం వల్ల ఇంకా పాజిటివ్ ఎనర్జీని వాళ్ళ లైఫ్ లో గెయిన్ చేసుకుంటారు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ అండి. నమస్కారం, మీ పేరు హలో చెప్పండి. మీ పేరు? మా వైఫ్ పేరు శాంతి అండి. శాంతి. డేట్ ఆఫ్ బర్త్? ఆగస్టు 5, 1988. ఆగస్టు 5, 1988. ఓకే అండి. ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రాజసుధ గారితో మాట్లాడి సమస్య చెప్పండి వారికి. శాంతి గారి సమస్య ఏంటండి? ఈఎంఐ పేరుతో ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం మేడం. ఓకే. నెక్స్ట్ 1 year కూడా అయింది మేడం. సంతానం కూడా లేదు మేడం. ఒకసారి ఏమైనా చెప్తారా మేడం? సంతానం లేదు. మ్యారేజ్ అయ్యి 1 year అయిందండి? 1 year అయింది మేడం. December 8 మేడం 2012. ఓకేనండి. December 8. ఓకే. ఒక చిన్న అంటే లైవ్ లో సమయం ఎక్కువ లేదు, చిన్న టిప్ చెప్తాను మీకు. December 8 వద్దండి, మ్యారేజ్ డేట్ 5th సెలబ్రేట్ చేసుకోండి. 5th December సెలబ్రేట్ చేసుకుని, అంటే ఎలాగ దీన్ని చేయాలి అంటే ఒకసారి దేవుడి కళ్యాణం చేయించాలి 5th డేట్ లో. అలాగే 5th డేట్ లో కొత్త సారీ గాని బట్టలు గాని కొనుక్కొని ఒకసారి దేవుడి కళ్యాణం అదే డేట్ లో చేసి, సో సెలబ్రేషన్ కూడా మళ్ళీ ఈ ఇయర్ గాని నెక్స్ట్ ఇయర్, అంటే ఇప్పుడు ఇయర్ వచ్చే December లో మీరు 8 కాకుండా 5th రోజు దేవుడి గుడికి వెళ్లి అభిషేకం చేయించుకోండి. ఆ రకంగా మ్యారేజ్ డేట్ లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ చాలా వరకు తొలగించవచ్చు. ఈ డేట్ వల్ల కొంతవరకు అన్ని విషయాలు తన జీవితంలో ఆలస్యం అవుతూ ఉండే అవకాశం ఉంటుంది. 1 year అయిందన్నారు కదా, చక్కగా కాలు కలిసింది కాబట్టి మంచి టిప్ మీకు చెప్పాను. అలాగే తనను ఒక గర్భగౌరి రుద్రాక్ష కూడా పుస్తకాలకి వేసుకోమనండి రైట్ సైడ్. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, జీవితం బానే ఉంది. బిజినెస్ కి చాలా అనుకూలమైన డేట్ ఆఫ్ బర్త్ అండి 5th August. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ ఇట్లాంటివి ఎన్నో తనకి మంచి గుర్తింపు తెచ్చి పెడతాయి. తన పేరు మీద మీరు చేసినా కూడా అనుకూలంగానే ఉంటుంది. తన లక్కీ నెంబర్ 5 అండి. గర్భగౌరి రుద్రాక్ష ఒకటి ఆవిడకి ధరింపజేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే అండి. తదుపరి కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడబోయే ముందు ఒకసారి మీ పర్యటన వివరాలు. శ్రీమతి రాజసుధ గారి పర్యటన వివరాలు. జూలై 9న అనంతపురం, 11న కడప, 12న బెంగళూరు, 15న విశాఖపట్నం, 16న గుంటూరు, 17న ఒంగోలు, 18న నెల్లూరు, 21 కరీంనగర్, 22 నిజామాబాద్, 23 ఆదిలాబాద్, 25న వరంగల్, 26న ఖమ్మం, 28న విజయవాడ, 29న మిర్యాలగూడ, 30న మంచిర్యాల, ఆగస్టు 1న శ్రీకాకుళం, ఆగస్టు 2 భీమవరం, 3 కాకినాడ, 5 చెన్నైలలో అందుబాటులో ఉంటారు. ప్రజల సౌకర్యార్థం శ్రీమతి రాజసుధ గారు ఎల్బీఆర్ హౌస్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్ లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000066. అలాగే రిలయన్స్ డిజిటల్ దగ్గర, మెయిన్ రోడ్, కూకట్పల్లిలో కూడా అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000055. మరి రాష్ట్రంలో ప్రధాన నగరాల్లోనూ పర్యటనలు చేస్తున్నారు. అలాగే దేశంలో ప్రధాన నగరాలైన బెంగళూరు, మరి ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కూడా పర్యటనలు చేస్తున్నారు. ప్రేక్షకుల కోరిక మేరకు వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. అలాగే మరి మిగిలిన సమయాల్లో హైదరాబాద్ లో అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నేరుగా కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? హలో, చెప్పండి. పేరు? సునీల్ కుమార్ అండి. సునీల్ కుమార్ గారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/5/1985. 24/5/1985. ఓకే అండి. మీ సమస్య ఏంటో రాజసుధ గారికి తెలియచేయండి, మాట్లాడిన వారితో. సునీల్ గారు ఏం చేస్తున్నారు?
నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నానండి. ఓకే, ఇంకా బెటర్ జాబ్ గురించి లైఫ్ లో ట్రై చేస్తూ ఉన్నారు కదా, బాగా డెవలప్ కావాలనుకుంటున్నారు. అవునండి. ఎప్పుడు మీ ఆలోచనలు ఇలాగే ఉంటాయండి, ఇంకా ఇంకా బెటర్ రావాలి, ఎక్కడ సాటిస్ఫై అవ్వరు, ఇంకా ముందుకెళ్లాలి అనుకుంటారు. ఫ్యూచర్ బానే ఉంది, కొంచెం 30 years క్రాస్ అయిన తర్వాత మీరు అనుకున్న ఆశయ సాధన వైపు మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. సో దగ్గర పడిపోతుంది అది కూడా. చక్కగా 24 అంటే 6 నంబర్, అందులో మే చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. అలాగే మిమ్మల్ని ఏమని పిలుస్తారు? సునీల్ లేదంటే సునీ అంటారండి. ఇలా వద్దులేండి, ఇలా షార్ట్ కట్ నేమ్స్ వద్దు, వైబ్రేషన్ బాగాలేదు. సునీల్ కుమార్ లో చిన్న కరెక్షన్ చెప్పేస్తాను, మరి చూడండి. SUNIIL KUMAR, సునీల్ కుమార్. ఈ రకంగా కరెక్షన్ తీసుకోండి, చక్కగా 6 నంబర్ లోకి వస్తుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మీరు ఎంత పాజిటివ్ గా లైఫ్ లో ఆలోచిస్తున్నారో అంతే పాజిటివ్ గా లైఫ్ లో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. 12 ముఖాల రుద్రాక్ష ఒకటి ధారణ చేసి చూడండి, రుద్రాక్ష ఆవశ్యకత తెలుస్తుంది. అలాగే జీవితంలో ఇంకా పాజిటివ్ దృక్పథంతో మీరు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, ఇంకా హార్డ్ వర్క్ చేయొచ్చు. రాజసుధ గారు, మరి ఇప్పుడు కూడా మన కార్యక్రమం అరుదైన రుద్రాక్ష చూపిస్తూ దాని యొక్క ప్రత్యేకత విశిష్టత చెప్తూ ఉంటారు కదా, మరి ఈ రోజు కూడా చూపిస్తారా? సో ఈ రోజు అరుదైన రుద్రాక్షల్లో 18 ముఖాల్లో గౌరీ శంకర్ రుద్రాక్ష. ఎన్నిసార్లు ఈ రుద్రాక్ష గురించి చెప్పినా తనివి తీరదండి నాకు, ఎందుకంటే గౌరీ శంకర్ రుద్రాక్ష అది హయ్యర్ ముఖిలో, ముఖ్యంగా శివపార్వతులు జంటగా కలిసి ఉన్న ఈ రుద్రాక్ష అంతే పాజిటివ్ వైబ్రేషన్స్ చూడటం ద్వారా మన ప్రేక్షకులకి కలిగిస్తుందని బలంగా నమ్ముతున్నాను. సో ఈ 18 ముఖాల రుద్రాక్షని మళ్ళీ ఒకసారి చూద్దాం. సో చాలా వరకు గౌరీ శంకర్ రుద్రాక్షలు మన షోలో ఎక్కువగా చూపిస్తూ ఉన్నాం. మరి ఈ 18 ముఖాల్లో గౌరీ శంకర్ అంటే నిజంగా ఈ పేరు వింటేనే నాకు అదొక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయండి ఈ రుద్రాక్ష నుంచి. మరి హయ్యర్ ముఖిలో గౌరీ శంకర్ అంటే ఇది చాలా అరుదు. మరి ఈ రుద్రాక్ష చూసినా తాకినా అంతే శుభ ఫలితాలు కలుగుతాయండి. చాలా సంతోషం అండి, నిజంగా అద్భుతమైన రుద్రాక్షను చూపించారనే చెప్పుకోవాలి. తర్వాత కలర్ తో మాట్లాడదామండి. నమస్కారం, మీ పేరు? మేడం చెప్పండి, పేరు? నా పేరు ఉదయ్ మేడం. ఉదయ్ గారు, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/7/1992 మేడం. 25/7/1982. రుద్రాక్ష ఎక్స్పర్ట్ రాజసుధ గారితో మాట్లాడండి. 92 అమ్మో, మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పేసామని టెన్షన్ పడకండి. 92 కదండి? అవునండి. చెప్పండి ఉదయ్ గారు, ఏంటి సమస్య? 25/7/1992. ఓకే ఓకే, వినిపించింది, చెప్పండి సమస్య ఏంటి? అదే మేడం, నా చిన్నప్పటి నుంచి బాగానే లేదు, హెల్త్ గురించి సమస్య చాలా ఎక్కువ అవుతుంది. ప్లస్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది చెప్పండి మేడం. ఫ్యూచర్ బానే ఉంది. ఫస్ట్ నెగిటివ్ థింకింగ్ తగ్గించండి. మెయిన్ ఏంటంటే ఆలోచనలు ఎక్కువ నెగిటివ్ గా వస్తున్నాయి, ఇదే మీ ప్రాబ్లం అండి. ఫ్యూచర్ బానే ఉంది, మంచి దైవికమైన నెంబరు, చక్కగా ఎక్కువ భగవత్ సన్నిధానంలో గడపడానికి ట్రై చేయండి. చాలా వరకు ఉదయ్ అన్న పేరులో కూడా కొంచెం కరెక్షన్ తీసుకోవాలి. సో ఒక్కసారి పర్సనల్ గా సంప్రదిస్తే, అసలు కాలింగ్ నేమ్ ఉదయ్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత మీకు ఇంకొక విషయం, నెగిటివ్ గా ఎక్కువ థింక్ చేస్తున్నారు. దీనికి ఒక చిన్న రెమెడీ ఏంటంటే ప్రతిరోజు కూడా గణేష్ ఆరాధన చేయండి. మార్నింగ్ లేసి వీలైనన్ని ఎక్కువ సార్లు గణేష్ టెంపుల్ కి వెళ్ళండి. ఇంకొక విషయం, ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు చక్కగా గణేష్ బొమ్మల్ని గిఫ్ట్ ఇవ్వండి. మీ జాతకంలో ఉన్న కేతుగ్రహ దోషం చాలా వరకు నివారించబడుతుంది. సో గిఫ్ట్ ఇవ్వడంలో కూడా మనం ఇచ్చే గిఫ్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా గృహప్రవేశాలకి పెళ్లిళ్ళకి వెళ్తున్నప్పుడు ఈ మధ్య జాతకం ప్రకారం నేను ఇది కూడా సజెస్ట్ చేస్తున్నాను, ఏ దేవుణ్ణి గిఫ్ట్ ఇవ్వాలని. ఆ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా కూడా నెగిటివ్ వైబ్రేషన్ తొలగించుకోవచ్చు. మరి మీ లక్కీ గాడ్ గణేష్ కాబట్టి చక్కగా గణేష్ బొమ్మల్ని ఎవరికైనా మీరు ఇచ్చేటప్పుడు గిఫ్ట్ ఇవ్వండి. అంటే కంటిన్యూస్ గా ఇవ్వమని కాదు, మీ ఫ్రెండ్స్ కి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు. అలాగే 11 ముఖాల రుద్రాక్షను ఒకటి వేసుకోండి. ఈ నెగిటివ్ థింకింగ్ చాలా వరకు తగ్గిపోతుంది. మరి లక్కీ నంబర్స్ ఫాలో చేసేటప్పుడు 9 నంబర్ ని 5 నంబర్ ని ఎక్కువ ఫాలో చేయండి. ఎక్కువ లైట్ ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకుంటే ఈ నెగిటివ్ థాట్స్ చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. ఓకే అండి, నిజంగా వారి నెగిటివ్ థాట్స్ తో మాట్లాడుతుంటే ఒక క్షణాల్లో నిజంగా వారి సమస్య అంటే ఈ నెగిటివ్ థాట్స్ తో వీళ్ళు ఉంటారని ఆ డేట్ ఆఫ్ బర్త్ చూడగానే అర్థం అవుతుందండి. సో వీళ్ళలో ఈ ప్రాబ్లం ఉంది. సో ఇది రెక్టిఫై చేసుకోమని మనం ధైర్యం ఇచ్చినట్టయితే వాళ్ళు అది రెక్టిఫై చేసుకుని, అంటే మేడం ఇలా చెప్పారు కదా అని అట్లీస్ట్ ఆలోచిస్తారండి. సో మీకు అంతా బాగుంది అంటే వాళ్ళలో ఉన్న ప్రాబ్లం మనం చెప్పలేం కదండి. సో అది సున్నితంగా మనం వాళ్ళకి చెప్పాలి. చెప్తే వాళ్ళు అది కరెక్ట్ చేసుకోవడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇంత శాస్త్రం తెలిసి వాస్తవం చెప్పకపోతే ఇబ్బంది. అవునండి. నెక్స్ట్ కాలర్ అండి. నమస్కారం, మీ పేరు? హలో మేడం, నా పేరు ఆఫ్రిన్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పేరు గట్టిగా స్పష్టంగా చెప్పండి. ఆఫ్రిన్ మేడం, ఆఫ్రిన్, ముస్లిమ్స్ క్యాస్ట్. ఆస్ట్రీనా అండి? అవును మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/4/1994 మేడం. 7/7/1994. ఓకే అండి. ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రాజసుధ గారితో మాట్లాడండి. ఏమండి, ఏమైనా ఎడ్యుకేషన్ గురించి అడగాలనుకుంటున్నారా? 94 కదా డేట్ ఆఫ్ బర్త్? మ్యారేజ్ అయింది మేడం. సంతానం గురించి 2 years అవుతుంది. ఎడ్యుకేషన్ ఏం చేశారు? మధ్యలో బ్రేక్ చేశారా మేడం? ఎడ్యుకేషన్ విషయం ఏం చేశారు ఫస్ట్ అది చెప్పండి నాకు.
ఎడ్యుకేషన్ గురించి చదువు ఆపేశాను మేడం. మీరు ఇలా ఆపేస్తే కష్టం. అన్ని నెగిటివే ఉంటాయి మీ చుట్టూ. ఫస్ట్ చదువుకోవాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ కి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వండి. మీకు ఆటోమేటిక్ గా ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి. చక్కగా మీ మనోధైర్యాన్ని పెంచుకుంటూ మీ కాళ్ల మీద మీరు నిలబడడానికి ఫస్ట్ ట్రై చేయండి. తర్వాత ఈ సమస్యలను మీరు ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతారు. ఆల్ ద బెస్ట్. ఓకే అండి. రాజసుధ గారు పర్యటన వివరాలు. శ్రీమతి రాజసుధ గారి పర్యటన వివరాలు. జూలై 9న అనంతపురం, 11న కడప, 12న బెంగళూరు, 15న విశాఖపట్నం, 16న గుంటూరు, 17న ఒంగోలు, 18న నెల్లూరు, 21 కరీంనగర్, 22 నిజామాబాద్, 23 ఆదిలాబాద్, 25న వరంగల్, 26న ఖమ్మం, 28న విజయవాడ, 29న మిర్యాలగూడ, 30న మంచిర్యాల, ఆగస్టు 1న శ్రీకాకుళం, ఆగస్టు 2 భీమవరం, 3 కాకినాడ, 5 చెన్నై లలో అందుబాటులో ఉంటారు. ప్రజల సౌకర్యార్థం శ్రీమతి రాజసుధ గారు ఎల్బీఆర్ హౌస్ జూబ్లీ బస్టాండ్ దగ్గర సికింద్రాబాద్ లో అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000066. అలాగే రిలయన్స్ డిజిటల్ దగ్గర మెయిన్ రోడ్ కూకట్పల్లిలో కూడా అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ 9293000055. కాలర్ అండి. నమస్కారం, మీ పేరు? నాకు లావణ్య అండి. లావణ్య గారు టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా ఫాదర్ అండి. వారి పేరు? పద్మారెడ్డి అండి. స్పష్టంగా చెప్పండి పేరు. పద్మారెడ్డి. పద్మారెడ్డి. డేట్ ఆఫ్ బర్త్? 6 చెప్పండి అమ్మా, ఫాస్ట్ గా చెప్పండి. 1963. ఏ నెలలో పుట్టారు మరొకసారి చెప్పండి. 6 అండి. ఓకే. సమస్య ఏంటో రాజసుధ గారికి వివరంగా తెలియచేయండి. కాస్త ఫాస్ట్ గా మాట్లాడండి. మా సమస్య చెప్పండి. మేడం, మా ఫాదర్ బిజినెస్ స్టార్ట్ చేశారండి. ఓకే. కొంచెం హెల్త్ కూడా ప్రాబ్లమ్ గా ఉంటుందండి. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని. ఫ్యూచర్ బానే ఉంది. ముందు చాలా యాక్టివ్ గా వర్క్ చేసేవారు కదా మీ ఫాదర్. చాలా పాజిటివ్ యాటిట్యూడ్. మీరు ఆయన చక్కగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి లైఫ్ లో. ఇప్పుడు ఆయనకి కొంచెం అవాంతరాలు ఎదురవుతున్నాయి కాబట్టి మనోధైర్యాన్ని ఇవ్వండి. చక్కగా నాన్నగారికి 13 ముక్కాలు రుద్రాక్ష ఒకటి వేయండి. పద్మారెడ్డిలో కూడా, అంటే రెడ్డి అని పిలిచేస్తారు చాలా వరకు రెడ్డి ఉంటే, సో ఇది స్టాప్ చేయించండి. పద్మారెడ్డి అని చెప్పి అతన్ని పిలిస్తే నెగిటివ్ వైబ్రేషన్స్ నేమ్ లో చాలా వరకు తగ్గుతాయి. సో ఫ్యూచర్ బానే ఉంది నాన్నగారిది, ఇబ్బంది ఏం లేదు. ఒక్క 13 ముక్కాలు రుద్రాక్ష ఒకటి నాన్నగారికి వేయండి అమ్మా. బిజినెస్ తను ఎప్పుడు బిజినెస్ చేస్తారు, బిజినెస్ లోనే ఉంటారు. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఫ్యూచర్ బానే ఉంది. మరొక కాలర్ అండి. నమస్కారం, మీ పేరు? నాగపద్మ అండి. నాగపద్మ గారు మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17 ఫిబ్రవరి 1996. 17 ఫిబ్రవరి 1996. రాజసుధ గారితో మాట్లాడే సమస్య ఏంటో తెలియచేయండి వారికి. చెప్పండి అమ్మా, సమస్య చెప్పండి. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా? చాలా స్లోగా ఉన్నారు లైఫ్ లో. ఫాస్ట్ అవ్వాలి మీరు. కొంచెం లేజినెస్ తగ్గించుకోవాలి. ఫ్యూచర్ పాజిటివ్ గానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. మీ ప్రయత్నం మీరు చేయండి. ఏ పనికైనా కూడా మీరు కొంచెం చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఇదొక్కటే మీ నెగిటివ్ పాయింట్. దీన్ని కొంచెం కవర్ చేసుకోండి. చాలా వరకు మీలో మొండితనం చాలా ఉంది, పట్టుదల చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇది మరి పాజిటివ్ క్వాలిటీ. ఈ పాజిటివ్ క్వాలిటీని లైఫ్ లో అప్లై చేసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే ఇంకా బాగుంటుంది కదా. చక్కగా దశముఖి రుద్రాక్ష ఒకటి వేసుకోండి అమ్మా. ఈ స్టబర్నెస్ అనేది పాజిటివ్ విషయాల్లో పెడితే లైఫ్ లో ఇంకా ముందుకెళ్తారు. ఆల్ ద బెస్ట్. ఓకే అండి. రాజసుధ గారు మరి ఎన్నో రకాల సమస్యలు, ఎంతో మంది ఎన్నో బాధలు పడుతుంటారు. మీరేమో ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, అలాగే రత్నధారణ, రుద్రాక్ష ధారణ చేయించి పరిష్కార మార్గం చెప్తుంటారు కదా. మీరు అందించే సర్వీసెస్ ఏంటో మీ మాటల్లో తెలియచేయండి ఒకసారి. సో ముఖ్యంగా పర్యటనలు ఇప్పుడు చెప్పాం కదండి. పర్యటన లేని టైంలో హైదరాబాద్ కొంపల్లి ఆఫీస్ లో అందుబాటులో ఉంటారండి. చక్కగా ఎవరైనా ఫోన్ అపాయింట్మెంట్స్, ఫోన్ ద్వారా కూడా అపాయింట్మెంట్ పొందొచ్చు. వీపీపీ సదుపాయం కూడా ఉంది. అంటే ముందే వాళ్ళకి జాతక చక్రం చేరిన తర్వాత నేరుగా ఫోన్ లో మాట్లాడి వాళ్ళ నేమ్ కరెక్షన్ గురించి, భవిష్యత్ గురించి ఇలాంటి చక్కటి గైడెన్స్ పొందే అవకాశం ఉంటుంది. తర్వాత రాజసుధ.com వెబ్సైట్ లో ఎవరైనా కాల్ కలవలేదు, మాకు అపాయింట్మెంట్ గురించి మేము ట్రై చేస్తున్నాం అనుకున్న వాళ్ళు రాజసుధ.com వెబ్సైట్ లో మీ అపాయింట్మెంట్ ఎప్పుడు కావాలి అన్నది పోస్ట్ చేసినట్టయితే, అంటే కాల్స్ కలవలేని వాళ్ళకి ఇది ఒక అవకాశం ఉందండి. రాజసుధ.com లో పోస్ట్ చేయండి. డెఫినెట్ గా మేము అది పరిశీలించి అపాయింట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. జాతక పరిశీలన చేసుకోవాలి, పేర్లు కరెక్షన్ చేసుకోవాలి, రుద్రాక్ష ధారణ, రత్నధారణ చేయాలి. సమస్యలు అధిగమించాలనుకుంటే రాజసుధ గారిని నేరుగా సంప్రదించండి. స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటనలు చేయని సమయంలో హైదరాబాద్ లో అందుబాటులో ఉంటారు. యూట్యూబ్ ద్వారా వీడియో వీక్షించవచ్చు. వారి వెబ్సైట్ www.rajasuda.com. అలాగే రుద్రాక్ష జ్యోతిషం ఆఫర్ ప్యాక్ అందరికీ అందుబాటులో ఉంది. నేరుగా కలవలేని వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. పోస్టల్ సదుపాయం, వీపీపీ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. రాజసుధ గారు మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యలకు పరిష్కార మార్గం చెప్పారు. అదే రుద్రాక్షను చూసే భాగ్యాన్ని కల్పించారు. మీ ఆఫర్ ప్యాక్ గురించి తెలియజేస్తూనే ఎంతో మంది సమస్యలకు ఎంతో పాజిటివ్ యాటిట్యూడ్ తో పరిష్కార మార్గం చెప్పారండి. చాలా వివరంగా
తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమ శివాయ అండి. ఇది ఈనాటి రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీమతి రాజసుధ, ఎంకామ్ ఎంఏ ఆస్ట్రాలజీ, స్పెషలిస్ట్ ఇన్ రుద్రాక్ష, న్యూమరాలజీ, జమాలజీ. మెయిన్ ఆఫీస్ కొంపల్లి నియర్ సికింద్రాబాద్. ఫోన్ నంబర్స్ 9676815666, 9676659666. బ్రాంచెస్ LBR హౌస్ నియర్ జూబ్లీ బస్ స్టాండ్, సికింద్రాబాద్. ఫోన్ నంబర్ 9293000066, నియర్ రిలయన్స్ డిజిటల్స్, మెయిన్ రోడ్, కుకుట్పల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9293000055. Our website www.rajasudha.com.